హాయ్ టు ఆల్. వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. నేను కొన్ని రోజుల బ్యాక్ ఒక వీడియో చేశాను. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఒకటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి ఎటువంటి రన్నింగ్ గాని, మెడికల్ టెస్ట్ కానీ ఏది కూడా ఉండదు. ఓన్లీ ఫైర్‌మెన్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు తప్ప ఇక మిగతా పోస్టులకు ఉండవు అని చెప్పాను. అండ్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయండి అంటే మీకు ఇంతకుముందుకు చెప్పాను. డిసెంబర్ 28న మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వచ్చిందంటే మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని. అదేవిధంగా మనకు ఈరోజు డిసెంబర్ 28 ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి? ఏ అడ్రస్ పంపించాలి? ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్‌మెంట్ చేయాలి? ప్రతిది మీకు పిన్ టు పిన్ అయితే చెప్తాను. అయితే బ్రదర్ ఎవరన్నా నోటిఫికేషన్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ వీడియో చూడండి. ఆ నోటిఫికేషన్ వీడియో చూస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుందనమాట. ఎందుకంటే ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాడు? ఎక్కడెక్కడ ఉన్నాయి? అండ్ క్వాలిఫికేషన్ ఏంటి? ఏజ్ లిమిట్ ఏంటి? ప్రతిది మీకు పిన్ టు పిన్ అయితే అక్కడ మీకు తెలుస్తుందనమాట. ఇంకా అదే విధంగా మనకి ఈ నోటిఫికేషన్‌కి మేల్ అండ్ ఫీమేల్ ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అండ్ దీనికి మల్టిపుల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చనమాట. అది ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు? ఏ విధంగా చేసుకోకూడదు? ప్రతిది చెప్తాను. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. కాబట్టి మీరు కొద్దిగా ఓపిక కొద్దీ ఈ వీడియో అనేది కొద్దిగా లెంతీ అయితే ఉండొచ్చు. మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వీడియో అనేది కొద్దిగా లెంతీ అవుతది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. మీకోసం ఇంత టైం అనేది కేటాయిస్తున్నాం కాబట్టి మీరు ఒక్క లైక్ అయితే చేయండి బ్రదర్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఇచ్చినటువంటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్‌కి అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టుంటాను. ఓవరాల్‌గా మనకు 3 పేజీలు అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్‌ఔట్ అయితే తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోటిఫికేషన్ వీడియో చూడకపోతే ఇక మీరు నోటిఫికేషన్ వీడియో అయితే చూడండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఇక్కడ మీరు ఒక ఫోటో అనేది మీరు అతికించండి. ఫోటో పైన మీరు ఎటువంటి సిగ్నేచర్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఒకవేళ చేస్తా అంటే కూడా చేయొచ్చనమాట. ఏం కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డీఏవీపీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఒకటి ఉంది కదా! ఇది కంపల్సరీ మీరు వేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్ వచ్చేసి ఏందంటే మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు డీఏవీపీ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ వచ్చేసి ఇదే అనమాట. 10103/11/0004/2425 ఏదైతే ఉందో ఈ నెంబర్ కావాలంటే నేను అక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటాను. ఈ నెంబర్‌ని మీరు కంపల్సరీగా టీఏవీపీ నెంబర్ అయితే మీరైతే వేయాల్సి ఉంటుందన్నమాట. ఈ నెంబర్ వేస్తేనే మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ నెంబర్ గాని వేయకపోతే మీ అప్లికేషన్ అనేది కంపల్సరీగా రిజెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు నెంబర్ వేసిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు 2 అని వచ్చి ఇక్కడ మీరు యూనిట్ అడ్రస్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. యూనిట్ అడ్రస్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను. నోటిఫికేషన్ వీడియో చూడండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అని. ఎందుకంటే మనకు నోటిఫికేషన్‌లోనే వాళ్ళు మెన్షన్ చేసే ఉంటారు. చాలా మల్టిపుల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకు ఆర్మీ గ్రూప్ సి నోటిఫికేషను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు పక్కనే యూనిట్ అయితే ఉంటుంది. ఇక్కడ యూనిట్ అయితే ఉంది కదా! అంటే ఇదొక మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలా యూనిట్స్ అయితే ఉంటాయి కింద. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద చాలా యూనిట్స్ అయితే ఉంటాయి. మీరు ఏదో ఒక యూనిట్‌కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేనొచ్చేసి మనకు నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది కర్ణాటకకి నాకు దగ్గర కాబట్టి ఇక్కడొచ్చేసి ఏందంటే కర్ణాటక ఉన్నటువంటి యూనిట్‌లో ఉన్నటువంటి పోస్టులకు నేను అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనకు యూనిట్. ఈ యూనిట్ మొత్తం కూడా నేను అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేను అప్లై చేసిన పోస్ట్ వచ్చేసి ఫైర్‌మ్యాన్. ఇక్కడ ఫైర్‌మ్యాన్‌కి ఓవరాల్‌గా 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరి కేటగిరీలో 3 పోస్టులే కాబట్టి నాను కర్ణాటక స్టేట్ దగ్గర కాబట్టి నేను కర్ణాటక స్టేట్ అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇట్లా మీరు ఏదో ఒక యూనిట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని మీరు యూనిట్ నేమ్ అయితే అక్కడ రాయాల్సి ఉంటుంది. యూనిట్ వచ్చేసి ఏందంటే కమాండెంట్ 515 ఆర్మీ బేస్ వర్క్షాపు హుల్సూరు, బెంగుళూరు, కర్ణాటక 560008 ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మీరు అక్కడే మీరు వేయాల్సి ఉంటుందన్నమాట. అక్కడ ఏదైతే యూనిట్ అడ్రస్ ఉంటుందో ఆ యూనిట్ అడ్రస్ మొత్తం కూడా ఇట్లా మీరు ఈటి వరకు అయితే మీరైతే రాయొచ్చు అనమాట. ఇంకోటి ఈ అప్లికేషన్ అనేది మీరు టైపింగ్ అయితే చేయొచ్చు కంప్యూటర్‌లోన. లేదంటే గాని మీరు హ్యాండ్ రైటింగ్ అయితే చేయొచ్చు. చేతితోటి రాసేటప్పుడు ఏందంటే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండగా కొట్టివేతలు లేకుండా మీరైతే రాయండి. ఒకవేళ మీరు కొట్టివేతలు రాస్తాము నాకు మిస్టేక్ అవుతుందంటే గన మీరు కంప్యూటర్ కార్డ్‌కి వెళ్లి టైపింగ్ అయితే చేపించొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్ పోస్ట్ అప్లైడ్ ఫర్. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేను ఫైర్‌మ్యాన్‌కి అప్లై చేస్తున్నాను కాబట్టి ఫైర్‌మ్యాన్‌కి అయితే అప్లై చేస్తున్నాను. అక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. పక్కనే యూనిట్. యూనిట్ వచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే రాసి ఉంటారో అదే సేమ్ అనేది ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. అదే యూనిట్ అనేది. ఇక సెకండ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇక్కడ మీరు మీ పేరైతే రాయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా క్యాపిటల్ లెటర్స్‌లో మాత్రమే ఫిలప్ చేయండి. ఇక థర్డ్‌లోని ఇక్కడ మీకు
ఫాదర్ నేమ్ లేదంటే హస్బెండ్ నేమ్ అయితే ఉంది. ఎవరైతే మ్యారీడ్ అయినటువంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ హస్బెండ్ నేమ్ రాయండి. ఒకవేళ మ్యారీడ్ కాకపోతే మీ ఫాదర్ నేమ్ రాయండి. బాయ్స్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ రాయండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మదర్ నేమ్. మదర్ నేమ్ కంపల్సరీ మీరు వేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వేయండి. అంటే ఇంకోటి కొంతమందికి సింగిల్ డిజిట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరి 2న ఎవరైనా పుట్టి ఉంటారు అనుకోండి. ఇక్కడ మీరు జనవరి 2 అంటే 02 అని మీరు వేసి పక్కనే 01 వేయండి. అండ్ పక్కనే ఇయర్ అనమాట. ఈ విధంగా అయితే మీరు వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మీకు ఏజ్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. అప్లై లాస్ట్ డేట్‌కి మీకు ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది కౌంట్ అయితే చేసుకోవాల్సింది. కౌంట్ చేసుకొని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది ఇక్కడ మీరు కౌంట్ చేసి వేయండి. ఇక నెక్స్ట్ మనకు సిక్స్త్ వచ్చేసి మనకు నేషనాలిటీ. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇండియన్ అయితే వేయండి. ఇక నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి మనకు రిలీజియన్. మీరు హిందూ అయితే హిందూ పెట్టండి. ముస్లిం అయితే ముస్లిం పెట్టండి. ఒకవేళ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ పెట్టండి. ఒకవేళ సిక్ అయితే సిక్ పెట్టండి. బౌద్ధ అయితే బౌద్ధ అని పెట్టండి. అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎయిత్ పాయింట్ వచ్చేసి కరస్పాండ్ అడ్రస్ అనమాట. ఇక్కడ మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అంటే మీరు కరస్పాండ్ అడ్రస్, మీ హౌస్ నెంబరు, మీ విలేజు, మండలు, స్టేటు, పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మొత్తం కూడా వేయండి. అండ్ పక్కనే మనకు నైన్త్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. మీ పర్మనెంట్ హౌస్ నెంబర్ ఏదైతే ఉందో వాటి అడ్రస్ డీటెయిల్స్ మొత్తం కూడా వేయండి. హౌస్ నెంబరు, విలేజు, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా కింద వచ్చేసి ఇక్కడ మనకు 10th వచ్చేసి కేటగిరీ. మీరు అప్లై చేసిన పోస్ట్ ఏ కేటగిరీ కింద మీరు అప్లై చేస్తా ఉన్నారు, మీ కేటగిరీ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. యూఆర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. యూఆర్ అయితే యూఆర్, ఎస్ అయితే ఎస్సీ అనేది. అయితే ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూ సెలెక్ట్ చేసుకుంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ అనేది మీరు పెట్టి పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు 11th పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కనుక మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేది మీకు టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పక్కనే మీకు ఎంత డిజబిలిటీ ఉన్నది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 40% అబోవ్ మీకు డిజబిలిటీ ఉంటేనే మీరు ఎలిజిబుల్. కాబట్టి మీరు అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మీరు వేయండి. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ మనకు 12th పాయింట్ వచ్చేసి ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ మీరు దీన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ 12th పాయింట్‌ని ఇక్కడ మీరు టోటల్‌గా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్స్ టిక్ చేసుకొని మీరు ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు అండ్ ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు మొత్తం కూడా ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ 13th పాయింట్ వచ్చేసి ఇక్కడ మీకు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రజెంట్ జాబ్ చేస్తూ అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు 14th పాయింట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ మనకు మీరు అప్లై చేసిన పోస్ట్‌కి అయితే క్వాలిఫికేషన్ అడిగాడో మీరు వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంటీఎస్ గానీ, ఫైర్‌మెన్ గానీ ఏదైతే అప్లై చేసినో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను. ఓసారి నోటిఫికేషన్ వీడియో చూడండి. చూసిన తర్వాత ముందుకు వచ్చేసి ఇక్కడ మీకు 10th అని పెట్టండి. లేదంటే ఎస్ఎస్సీ అని పెట్టండి. మీరు 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అండ్ బోర్డు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డు, లేదంటే తెలంగాణ బోర్డు అయితే తెలంగాణ బోర్డు పెట్టండి. అండ్ పర్సెంటేజ్ మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చింది అండ్ గ్రేడ్ లేదంటే డివిజన్ ఎంత వచ్చిందో మీరు ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మీరు 10th క్లాస్ మార్క్స్ మేము జిరాక్స్ కూడా మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫామ్తో పాటు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కింద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే కంపల్సరీ మీరు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆర్గనైజేషన్స్ ఏ దాంట్లో మీరు ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అది గవర్నమెంట్ సెక్టారా, ప్రైవేట్ సెక్టారా మీరు మెన్షన్ చేయండి. పోస్ట్ అపాయింట్మెంట్ మీకు ఏ పోస్టు అంటే ఎక్స్పీరియన్స్ ఉంది మీకు దాంట్లోన అండ్ మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అంటే జాబ్ చేశారని మీకు ఇక్కడ మొత్తం కూడా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ అడగలేదు, ఒకవేళ మీ కాడ ఉంది, మీ పోస్ట్‌కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడగకపోయినా మీ కాడ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. బట్ ఒకవేళ అడిగిన తర్వాత మీ కాడ ఎక్స్పీరియన్స్ లేకపోతే అది మీకు ప్రాబ్లమ్ అవుతుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 15th పాయింట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎన్‌క్లోజర్స్. ఇక్కడ ఎన్‌క్లోజర్స్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నారో ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీరు ఇంకా అడిషనల్‌గా ఇంకా ఏమేమి జిరాక్స్‌లు సెండ్ చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనకు 10th కాబట్టి 10th మెమో జిరాక్స్ పెడతాను. తర్వాత క్యాస్ట్ జిరాక్సు, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్సు, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ ఎక్స్పీరియన్స్ జిరాక్సు ఇట్లా అనమాట. అన్నీ కూడా మీరు చూసుకోండి.
ఇంకా ఏమేమి పంపిస్తున్నారనేది. ఒకవేళ మీకు 10థ్‌తో పాటు మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా ఉంటే ఇక్కడ ఇంటర్ అని కూడా మీరైతే మెన్షన్ చేయండి. ఇక్కడ మొత్తం కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఏమేం జిరాక్స్‌లు మీరు పంపిస్తా ఉన్నారనేది. ఇక నెక్స్ట్ కిందొచ్చేసి 16థ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే మీరు మెన్షన్ చేస్తారో వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే వేయండి. ఒకవేళ ఆధార్ కార్డు నెంబర్ లేకపోతే అంటే ఒకవేళ ఉంటుంది. బట్ కొంతమంది పెట్టరన్నమాట ప్రాబ్లమ్స్ ఉంటే. ఒకవేళ పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ పెట్టేయండి. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్. ప్రతి ఒక్కరి కాడ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఉంటుంది కాబట్టి అది మీరు నెంబర్ వేస్తే సరిపోతుంది. కిందొచ్చేసి మనకు డిక్లరేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సిగ్నేచర్ అయితే చేయండి. సిగ్నేచర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లేస్ ఉంది అండ్ కింద డేట్ అయితే ఉంది. ప్లేస్ వచ్చేసి మీ మండలం గానీ, మీ విలేజ్ గానీ, మీ డిస్ట్రిక్ట్ గానీ వేయండి. అండ్ కింద డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు నేను డిసెంబర్ 28న అప్లై చేస్తున్నాను కాబట్టి డిసెంబర్ 28, 2024 అని మెన్షన్ చేస్తా అంతే. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కింద మనకు నోట్ అయితే ఉంది. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఇంకా ఏమేమి పంపించాలనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. వన్ సెల్ఫ్ అటెస్టెడ్ అడ్రస్ ఎన్వలప్ అనమాట. రూ. 5 పోస్టల్ స్టాంప్ అతికించి మీరు ఒక చిన్న ఎన్వలప్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందని నేను చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్. మీరు ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీరు ఇంకా జిరాక్స్‌లు ఏమైతే పంపిస్తున్నారో అన్నీ కూడా కౌంట్ అయితే చేసుకోండి. ఎన్ని జిరాక్స్‌లు పంపిస్తున్నారు అనేది ఇక్కడ మీరు కౌంట్ చేసి ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. 5 అయితే 5, 4 అయితే 4, 3 అయితే 3 అనేది. అంటే ఆధార్ కార్డ్ జిరాక్సు, అది 10థ్ మార్క్స్ మెమో జిరాక్సు, క్యాస్ట్ జిరాక్సు అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ జిరాక్సు, ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు. ఇట్లా మీరు మొత్తం కూడా కౌంట్ చేసుకొని ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. 5 అయితే 5, 6 అయితే 6 మొత్తం కూడా. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది మీరు బ్యాక్ సైడ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఏం లేదు బ్రదర్, ఒక ఫోటో ఉంటుంది కదా, అట్లాంటివి 2 ఫోటోలు అయితే తీసుకోండి. ఫోటో పైన మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ చేయండి. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు, సిగ్నేచర్ చేయండి. అదే ఫోటో బ్యాక్ సైడ్ మీరు ఏం చేస్తారంటే మీ పేరు రాయండి. మీ పేరు కింద మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మదర్ నేమ్ కానీ మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఫోటో బ్యాక్ సైడ్. ఫోటో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అంతే. అట్లాంటివి 2 ఫోటోలనమాట. ఇక నెక్స్ట్ అదే విధంగా మనకు అక్నాలెడ్జ్‌మెంట్ కార్డు, అడ్మిట్ కార్డ్ అంటారు. అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకు కిందైతే ఉంది కదా, ఈ అడ్మిట్ కార్డ్ అనమాట. ఈ అడ్మిట్ కార్డ్‌ని ఏ విధంగా ఫిలప్ చేయాలంటే ముందుగా వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించండి. ఈ ఫోటో పైన మీరు ఎటువంటి సిగ్నేచర్ కానీ ఏది కూడా అవసరం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి పోస్ట్ అప్లైడ్ ఫర్. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. నేను ఫైర్‌మెన్ కాబట్టి ఫైర్‌మెన్ రాస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు యూనిట్ అప్లైడ్. మీరు ఏ యూనిట్‌కి అయితే అప్లై చేస్తున్నారో, నేను కర్ణాటకలో ఉన్నటువంటి యూనిట్ కాబట్టి నేను అక్కడ కర్ణాటక యూనిట్ వాటి డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఇక్కడ ఫిలప్ చేస్తాను. ఇక థర్డ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. మీ నేమ్ అయితే ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్‌లో మీరు కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. 10థ్ క్లాస్ మార్క్స్‌లో ఏ విధంగా అదే విధంగా. ఇక నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్. మీ సేమ్ 10థ్ మెమో ఇలా ఏ విధంగా ఆ విధంగా. మదర్ నేమ్ నెక్స్ట్. తర్వాత కింద 6థ్ వచ్చేసి మనకు ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 7థ్ వచ్చేసి మనకు కేటగిరీ అప్లైడ్ ఫర్. మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, యూఆరా, ఈడబ్ల్యూఎస్‌దా. అయితే బ్రదర్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఓబీసీలకు కానీ మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే యూఆర్ కేటగిరీలో పోస్ట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ 8థ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు కరెస్పాండ్ అడ్రస్ అయితే అడుగుతుందన్నమాట. ఇక్కడ మీ హౌస్ నెంబరు, మీ విలేజు, మీ పోస్ట్ ఆఫీసు, తహసీల్దార్ అంటే మీ మండలము అండ్ ఇక్కడ అదేవిధంగా మీ డిస్టికు, స్టేటు, పిన్ కోడు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మొత్తం కూడా మీరు కరెస్పాండ్ అడ్రస్ అయితే మీరు వేయాల్సి ఉంటుందన్నమాట. కరెస్పాండ్ అడ్రస్ అంటే ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఆంధ్రా నుంచి తెలంగాణకు షిఫ్ట్ అయి ఉంటారు. అంటే కొన్ని వర్క్స్ వల్లనో లేకపోతే ఏదో ప్రాబ్లమ్ వల్ల. అంటే మీ పర్మనెంట్ హౌస్ అనేది ఆంధ్రాలో ఉంటది. బట్ ప్రజెంట్ ఉండేది మాత్రం తెలంగాణలో. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు తెలంగాణ అడ్రస్ ఇవ్వాలి. అంటే మీరు ఇంకా తెలంగాణలో ఇంకా 1 ఇయర్ వరకు ఉంటాను, 2 ఇయర్స్ వరకు ఉంటాను అనుకునే వాళ్ళు మీ తెలంగాణ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అయితే ఉంది కదా, దీని వచ్చేసి మీరు ఎటువంటి ఫిలప్ అయితే చేయొద్దండి. ఇది ఓన్లీ ఆఫీసర్స్ మాత్రమే వాళ్ళు ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది మొత్తం కూడా. దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టచ్ చేయొద్దండి. అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి ఇంతే బ్రదర్. ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్ జిరాక్స్ పంపించాలంటే చెప్పాను కదా, మీ 10థ్ మార్క్స్ మెమో జిరాక్సు, అదేవిధంగా ఇంటర్ ఉంటే ఇంటరు, డిగ్రీ ఉంటే డిగ్రీ వాటి జిరాక్స్‌లు, అదేవిధంగా మీకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా ఎక్స్‌పీరియన్స్ జిరాక్సు. ఇక నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేస్తే వాళ్ళ ఫిజికల్ సర్టిఫికేటు హ్యాండిక్యాప్డ్‌ది. ఇక నెక్స్ట్ మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉంటే గాని ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేటు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మీ క్యాస్టు, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అప్లై చేస్తుంటే వాటి క్యాస్ట్ జిరాక్స్‌లు. అదేవిధంగా 2 ఫోటోలు. 2 ఫోటోల పైన బ్యాక్ సైడు మీ పేరు, మీ ఫాదర్ గానీ, మదర్ నేమ్ గానీ ఏదో ఒకటైతే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు చిన్న ఎన్వలప్. ఆ చిన్న ఎన్వలప్ అనేది ఏ విధంగా ఉందో చెప్తాను. ఇప్పుడు ఏవైతే మీరు పంపిస్తున్నారో జిరాక్స్‌లు ప్రతి జిరాక్స్ పైన కింద సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి అంతే. దాన్నే సెల్ఫ్ అటెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు స్మాల్ ఎన్వలప్ అయితే చెప్పాను కదా, స్మాల్ ఎన్వలప్ వచ్చేసి ఇదనమాట. మెయిన్ ఎన్వలప్ అంటే ఇది కొంచెం చిన్నగా అయితే ఉంటుంది.
దీని మీద మీరేం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ గానీ, రైట్ సైడ్ గానీ 2 అని పెట్టి మీ పేరు రాయండి. తర్వాత ఫాదర్ నేమ్, హౌస్ నంబర్, విలేజు, పోస్ట్ ఆఫీసు, మండలు, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నంబరు మొత్తం కూడా రాయాల్సి ఉంటుందనమాట. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా 2 అని పెట్టండి. ఎందుకంటే మనకు అక్కడి నుంచి మీ ఇంటికైతే వస్తుంది కాబట్టి అక్కడ 2 అడ్రస్ అనమాట. వాళ్ళు పంపిస్తారనమాట దీన్ని. అండ్ దీని మీద ఏం చేస్తారంటే రూ. 5 పోస్టల్ స్టాంప్ అయితే అతికించాల్సి ఉంటుంది. చిన్న ఎన్వలప్‌మెంట్ మీద. రూ. 5 పోస్టల్ స్టాంపు. రూ. 5 పోస్టల్ స్టాంపు ఇక్కడ నేను ఏదైతే అతికించానో అదే అతికించాలని అవసరం లేదు. మీ పోస్ట్ ఆఫీస్‌లో ఏదైతే ఉందో రూ. 5 పోస్టల్ స్టాంపు అదే అతికించండి అంతే. అన్నీ కూడా పనిచేస్తాయి. ఒకవేళ రూ. 5 పోస్టల్ స్టాంప్ లేదంటే రూ. 10 పోస్టల్ స్టాంప్ అతికియండి. ఒకవేళ అది కూడా లేదంటే గన రూపాయి పోస్టల్ స్టాంపులు ఒక 5 తీసుకొని 5 కూడా అతికించేయండి. ఏం కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ ఎన్వలప్ అనమాట. ఇది వచ్చేసి మనకు చిన్నదానికంటే ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. దీని మీద మీరేం చేస్తారంటే పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయాలి. నేను ఫైర్‌మెన్ ఎగ్జాంపుల్‌గా మీకు మెన్షన్ చేశాను కాబట్టి ఫైర్‌మెన్. ఇక్కడ మీరు ఎంటీఎస్‌కి అప్లై చేస్తే ఎంటీఎస్, ఒకవేళ ఎల్డీసీకి అయితే లోవర్ డివిజన్ క్లర్క్ అని ఈ విధంగా. ఇంకా లేదంటే ఇంకా మీరు వేరే పోస్ట్‌కి అప్లై చేస్తుంటే వేరే పోస్ట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు మెన్షన్ చేయొచ్చనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 2 అడ్రస్ అని పెట్టి మీరు ఏదైతే యూనిట్ ఉందో నేను చెప్పాను కదా! నేను కర్ణాటకలో ఉన్నటువంటి పోస్ట్‌కి అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు కర్ణాటక దానికి అడ్రస్ అయితే యూనిట్ అడ్రస్ అయితే నేనైతే ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. కమాండెంట్ 515 ఆర్మీ బేస్ వర్క్‌షాపు, హుల్సూరు, బెంగుళూరు, కర్ణాటక వచ్చేసి 560008 ఇట్లా పిన్ కోడ్ మొత్తం కూడా మీరు 2 అని పెట్టి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మధ్యప్రదేశ్‌లో పోస్ట్‌కి అప్లై చేసుకుంటే ఇక్కడ మీరు మధ్యప్రదేశ్ యూనిట్ అడ్రస్ ఉంటుంది కదా! మీరు నోటిఫికేషన్‌లో చూడండి. ఆ అడ్రస్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఢిల్లీలో ఉన్నటువంటి పోస్ట్‌కి అప్లై చేసుకుంటే ఇక్కడ ఢిల్లీ అడ్రస్ అయితే మీరు యూనిట్ అడ్రస్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరు కేర్‌ఫుల్‌గా చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేమ్, మీ హౌస్ నంబరు, విలేజు, పోస్ట్ ఆఫీసు, మండలు, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నంబరు మొత్తం కూడా మీరు రాయాల్సి ఉంటుందనమాట. ఫ్రమ్ అని పెట్టి ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ అయితే రాయండి. పక్కన 2 అని పెట్టి మీ యూనిట్ అడ్రస్ అయితే మీరు రాయాల్సి ఉంటుందనమాట. ఇక నెక్స్ట్ మీరేం చేస్తారంటే మీరు ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము, అదేవిధంగా మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్‌లు, అదేవిధంగా 2 ఫోటోలు, ఇక నెక్స్ట్ చిన్న ఎన్వలప్ ఏదైతే ఉందో అన్నీ కూడా ఫోల్డ్ చేసి మడత పెట్టేసి ఈ మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేయండి. ఈ మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ వాటికి వెళ్ళండి. పోస్ట్ మ్యాన్‌కి వెళ్ళి దీన్ని ఓన్లీ ఆర్డినరీ పోస్టు అంటే నార్మల్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించండి అని చెప్పండి. నార్మల్ పోస్ట్ మాత్రమే పంపియాలి. ఒకవేళ మీరు స్పీడ్ పోస్ట్ గానీ, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా గానీ మీరు పంపించారనుకోండి, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యి వాళ్ళు ఓపెన్ గాని చేయరు. మళ్ళీ మీకు రిటర్న్ అయితే పంపియడం అయితే జరుగుతుందనమాట. ఇక దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 17, 2025. నెక్స్ట్ మంత్ 17వ తేదీలోపు మీ అప్లికేషన్ అనేది మీరు పంపిస్తున్న డాక్యుమెంట్స్ ఏదైతే అడ్రస్ ఉందో యూనిట్ అడ్రస్సు ఆటికి రీచ్ అయ్యేటట్టు ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. కొంతమంది అంటే జనవరి 16వ తేదీ, 15వ తేదీ కూడా అప్లై చేస్తా ఉంటారు. అప్పుడు మీకు ఎక్కువ సమయం లేదు కాబట్టి పోవడానికి మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతది. మీకు అడ్మిట్ కార్డ్ రాదు. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి బ్రదర్ నేను మల్టిపుల్ అప్లికేషన్ చేసుకోవచ్చా? అని కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. బట్ కొంతమంది చేయకూడదనమాట. అంటే చేయొచ్చు అండ్ చేయకూడదు. ఏ విధంగా చేసుకోవాలి? ఏ విధంగా చేయకూడదని నేను చెప్తాను. ఇప్పుడు నేను అప్లై చేసిన మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియోలో ఏం చెప్పాను? నేను కర్ణాటకలో ఉన్నటువంటి పోస్ట్‌కి అంటే యూనిట్‌లో ఉన్నటువంటి పోస్ట్‌లకు ఫైర్‌మెన్‌కి అప్లై చేశాను. అదే విధంగా నాకాడ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఎల్‌డీసీ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏందంటే కర్ణాటకలో ఉన్నటువంటి యూనిట్‌లోన ఓన్లీ ఒక్క పోస్ట్‌కి మాత్రం అప్లై చేసుకోవాలి. ఏదో ఒక పోస్ట్‌కి. ఇక నెక్స్ట్ నేను ఎల్‌డీసీ కూడా అప్లై చేసుకోవాలంటే గన నేను ఢిల్లీ యూనిట్‌కి గానీ, మధ్యప్రదేశ్ యూనిట్‌కి గానీ ఏదో ఒక దానికి వేరే యూనిట్ ద్వారా నేను అప్లై అయితే చేసుకోవచ్చు ఉంటుందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళు క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేశారు. 10th పైన చూసుకున్నట్లయితే నోటిఫికేషన్‌లోన క్యాండిడేట్ ఆర్ అలౌడ్ టు అప్లై ఓన్లీ ఫర్ వన్ ట్రేడ్ అట్ వన్ లొకేషన్ ఏదైతే ఉందో వన్ లొకేషన్. వన్ లొకేషన్‌లోన ఓన్లీ వన్ ట్రేడ్‌కి మాత్రం అప్లై అయితే చేసుకోవాలని అంటున్నాడు. అండ్ అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్. అంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ మోడిఫై చేయడానికి రాదని చెప్తుండే అది పక్కన పెట్టేయండి. బట్ ఇక్కడ వచ్చేసి ఏందంటే వన్ లొకేషన్‌లోన అంటే ఒకటే లొకేషన్‌లోన ఒక పోస్ట్ మాత్రం అప్లై అయితే చేసుకోవాలి. అదే లొకేషన్‌లోన మల్టిపుల్ పోస్ట్‌కి అప్లై చేయకూడదు. నేను కర్ణాటకలో ఉన్న పోస్ట్‌కి అప్లై చేసుకున్నాను ఫైర్‌మ్యాన్‌కి. నాకు మధ్యప్రదేశ్ అండ్ ఢిల్లీ అనేది నాకు లాంగ్ అవుతది. లేదు నేను కర్ణాటకలో ఉన్న పోస్ట్‌లకి నేను ఇంకో ట్రేడ్‌కి అప్లై చేసుకుంటా అంటే 2 కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతాయి. మీకైతే అర్థమైందని అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని మీరు ఫాలో అయ్యి అక్కడ నాకు మెసేజ్ చేయండి. మీకు క్లారిటీ ఇస్తాను. ఇదే బ్రదర్ వీడియో మీకైతే పూర్తిగా అర్థమయ్యే విధంగా అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చెప్పానని అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ.